ఇక మరో అంశం చూస్తే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మీ దగ్గరున్న సమాచారంతో నెల 23న విచారణకు హాజరు కావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు ఆదేశించారు. జూబ్లీ హిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డితో కలిసి రేవంత్ ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. రేవంత్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటి గోడకి నోటీసులు అంటించారు. అయితే సిట్ అధికారులకు తాను ఎలాంటి సమాచారం ఇవ్వబోమని ఇప్పటికే రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేటీఆర్పీఏ తిరుపతి మండలానికి చెందిన 100 మందికి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అర్హత సాధించారని రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం కూడా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ఉషా జాయిన్ అవుతున్నారు. ఉషా, ఇప్పుడు సిట్ అధికారుల నోటీసులను బట్టి రేవంత్ స్పందన మనం ఎలా చూడాలి? 23న హాజరవుతారనుకోవచ్చా? సతీష్, ఏదైతే టీఎస్పీఎస్సీ పెనుదుమారమే రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే గత 10 రోజులుగా ఈ టీఎస్పీఎస్సీ వ్యవహారం పెనుదుమారమే రేపుతోంది. ప్రస్తుతం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఓయూ కావచ్చు, ప్రతి ఒక్క విశ్వవిద్యాలయాల దగ్గర కూడా భారీ ఎత్తున ధర్నాలకు దిగుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడే మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలను లేవనెత్తారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేటీఆర్ పిఏ అయినటువంటి తిరుపతి ఎవరైతే ఉన్నారో తిరుపతికి అత్యంత సన్నిహితుడు ఈ ఏటుగా ఉన్నటువంటి రాజశేఖర్. ఈ రాజశేఖర్కి చెందినటువంటి నియోజకవర్గం కరీంనగర్ ఏదైతే ఉందో కరీంనగర్కి చెంది 6గురికి ఇతను ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్టు, ఆ 6గురిలో 4 కూడా ఎన్ఆర్ఐలు, అలాగే 2 స్థానికులుగా ఇప్పటికే తేల్చడం జరిగింది సిట్ అధికారులు. ఈ రోజు విచారణలో భాగంగా 3వ రోజు విచారణలో భాగంగా పలు కీలక అంశాలను పేర్కొన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాజశేఖర్ ఇల్లు, అలాగే సీన్ ఆఫ్ రికన్స్ట్రక్షన్ లో భాగంగా రాజశేఖర్ ఇల్లు, అలాగే ప్రవీణ్ ఇల్లు, రేణుక మొత్తం కూడా వీళ్ళందరి ఇళ్లను కూడా విచారించడం జరిగింది. సీన్ ఆఫ్ రికన్స్ట్రక్షన్ లో భాగంగా ఇంటి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని, అలాగే గోప్యంగా ఉన్నటువంటి కొంత సమాచారాన్ని, ఏదైతే కాన్ఫిడెన్షియల్ రూమ్ ఉందో కాన్ఫిడెన్షియల్ రూమ్ కి సంబంధించినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కటి కూడా కూలంకుషంగా సిట్ అధికారులు వారి వద్ద నుంచి తీసుకుంటున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే రాజశేఖర్ భార్య సుచరిత హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. లంచ్ మోషన్ పిటిషన్ కి సంబంధించి పోలీసులు తన భర్త మీద 3rd డిగ్రీ యూజ్ చేయకూడదు, అలాగే ఏదైతే ఆడియో వీడియో రూపంలోనే ఈ దర్యాప్తు మొత్తం కూడా జరగాలి, తన భర్తకి వైద్య పరీక్షలు చేయించాలి అన్న కోణంలోనే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్ కి సంబంధించి హైకోర్టు కూడా కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ కి సంబంధించి ఈ మ్యాటర్ లో తాము ఇన్వాల్వ్ అయ్యే అవకాశమే లేదు, ఇది సిట్ దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి తాను నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు అని హైకోర్టు అయితే కీలక సమాచారాన్ని అయితే ఇచ్చింది. రేపటి విచారణ, అలాగే సుచరిత నాంపల్లి కోర్టును సంప్రదిస్తారా లేదా, ఇలాగే రేవంత్ రెడ్డి వేసినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి ఈ నెల 23వ తారీఖు 11 గంటలకి సిట్ కార్యాలయానికి రేవంత్ రెడ్డిని హాజరు కావాల్సిందిగా సిట్ అధికారులు తన ఇంటి వద్ద తను లేడు కాబట్టి తన ఇంటి గోడలకి నోటీసులు అతికించి వచ్చారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 91 సిఆర్పిసి కింద ఏదైతే ఒక వ్యక్తి దగ్గర సమాచారం నిక్షిప్తమై ఉంది అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలకు సహకరించాలి అన్న కోణంలోనే 91 సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు. ఆ రూపంలోనే రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. రేవంత్ రెడ్డి దీనికి స్పందిస్తారా, నోటీసులకి సంబంధించి 23వ తారీఖున సిట్ కార్యాలయానికి వస్తారా లేదా అన్నది మాత్రము సస్పెన్స్ గానే ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బల్మూరి వెంకట్, అలాగే 2 వేసుకున్నటువంటి హైకోర్టులో ఈ సిట్ విచారణ పారదర్శకంగా లేదు, తాము సిబిఐని ఆశ్రయిస్తున్నాము, అలాగే లేదా సిట్టింగ్ జడ్జితో ఈ విచారణ మొత్తం కూడా జరిపించాలి అన్న కోణంలో బల్మూరి వెంకట్, అలాగే ఇతరులు 2 వేసుకున్నటువంటి పిటిషన్ కూడా రేపు విచారణకు రానుంది. ప్రస్తుతం ఈ రోజు చూసుకున్నట్టయితే విచారణలో పలు కీలక అంశాలు లేవనెత్తారు. కరీంనగర్కి చెందినటువంటి 6 ఎన్ఆర్ఐలు ఈ ఎగ్జామ్ రాశారు. ఈ ఎన్ఆర్ఐల్లో 4 విదేశాల్లో ఉన్నారు. వారి కాల్ డేటా, అలాగే ఫోన్ ట్రాకింగ్ మొత్తము కూడా ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో కూడా సిట్ అధికారులు కాంటాక్ట్ లో ఉండి వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారాన్ని అందుకుంటున్నారు. గ్రూప్ 1లో ఎవరెవరైతే టాప్ స్కోరర్స్ ఉన్నారో కరీంనగర్ కి చెందినటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే టాప్ స్కోరర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
జస్ట్ వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వీళ్ళు ఎగ్జామ్కి రాసే ముందు గత దసరాలో జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో అక్టోబర్లో అప్పటి నుంచి కూడా ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తము కూడా రాజశేఖర్ ప్రవీణ్లు దీన్ని పక్కాగా ప్లాన్ ప్రకారమే చేశారని సిట్ అధికారులు అయితే ఇప్పటికే తేటతెల్లం చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హార్డ్వేర్ కోర్సులో ఆఫ్ఘనిస్తాన్లో చేసినటువంటి రాజశేఖర్ అనే వ్యక్తి చాలా దిట్ట. ఇతను ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఈ హార్డ్వేర్కి సంబంధించి ఇక్కడ ఏదైతే ఇందాక రేవంత్ రెడ్డి ఆరోపణలో కూడా మనం చూసుకున్నట్టయితే ఐటీ మినిస్ట్రీకి వీరికి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. ఈ హార్డ్వేర్కి సంబంధించి ఐటీ పాస్వర్డ్ ఏదైతే సిస్టమ్కి సంబంధించినటువంటి ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని హ్యాక్ చేసే రేటు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు వీరికి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు సహకరించారు. మొత్తాన్ని కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా విచారించాలి. ఇది ఖచ్చితంగా ఎవరైతే వేలాది మంది నిరుద్యోగ యువత ఉన్నారో వారి భవిష్యత్తు మీద ఇది అంధకారం లాగా మచ్చలాగా పడింది. ఎంతో కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు గ్రూప్స్ రాత్రి పగలు తేడా లేకుండా కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని వీళ్ళు ఈ విధంగా స్కామ్ల రూపంలో చేసి వాళ్ళ జీవితాలని ఆడుకుంటున్నారన్న కోణంలో రేవంత్ రెడ్డి కూడా సిబిఐ విచారణ జరగాలి, కేసీఆర్ పాలన పోవాలి అన్న కోణంలో కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ ఉషా.